ప్రస్తుతానికి జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులందరినీ కానీ మనం గమనించినట్టయితే మాక్సిమం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు లేదా సీరియల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నార్మల్ అంటే సాధారణ ప్రజల నుంచి కూడా ముందరకు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలు అంటే చాలా ఉమ్మడిగా చాలా వరకు పోటీ చేస్తున్నాయి, కలిసికట్టుగా పోటీ చేస్తున్నాయి. బట్ సపరేట్గా జనసేన పార్టీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం జాయిన్ అయినటువంటి ఈ పృథ్వీరాజ్ అండ్ అలానే జానీ మాస్టర్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం పృథ్వీరాజ్ గారిని చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ మీద చాలా అలిగేషన్స్ అయితే ఉన్నాయి. అంటే కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ లేదంటే ఇచ్చినటువంటి యాక్షన్ కానీ అండ్ రీసెంట్గా బ్రో సినిమాకి సంబంధించినంత వరకు ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక మంత్రి క్యారెక్టర్ని పోషించారు అనేటటువంటి ఒక నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ కామెంట్స్ రావడంతో సో ఒళ్ళు మండిపోయినటువంటి పృథ్వీరాజ్ మేబీ పార్టీలో జాయిన్ అయ్యారా అనేటటువంటి వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి. అండ్ సెకండ్ వన్ జానీ మాస్టర్. సో జానీ మాస్టర్ ఈ మధ్య వార్తల్లో ముఖ్యంగా ఆంధ్రలో ఉన్నటువంటి రాజకీయాల్లో బాగా మెయిన్ హెడ్లైన్స్గా కనిపిస్తున్నారు. సో అందుగల కారణం ఏంటంటే రీసెంట్గా నెల్లూరులో జరిగినటువంటి ఎమ్మెల్సీ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన హెల్ప్ చేసి ఆయన యొక్క మానవత్వాన్ని చాటుకున్నారనే చెప్పాలి. సో జానీ మాస్టర్ కొన్ని విషయాలు ఏంటంటే ప్రభుత్వాన్ని కాస్త రిక్వెస్టింగ్గా ప్రజల కోసం పలానా పనులు చేయండి అని చెప్పడం చాలా ఏమంటారు ఆలోచించే విధంగా ఉండటం. సో అటువంటి వ్యక్తి జనసేన పార్టీలో జాయిన్ అయితే మేబీ ప్రజలకి ఇంకొంచెం మంచి చేసే అవకాశం ఉంటుంది. అండ్ అలానే జానీ మాస్టర్ అంటే నాట్ ఓన్లీ అవర్ తెలుగు కొరియోగ్రాఫర్ అని కాకుండా పాన్ లెవెల్లో చాలా మంది యాక్టర్స్తో కూడా ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు కాబట్టి సో ఆయనకు తెలుసు మేబీ ఇతర దేశాల్లో లేదా ఇతర ప్లేసెస్లో ఎక్కడ ఏం మంచి జరుగుతుంది, వాళ్ళకి ఏది బెనిఫిట్స్ ఉన్నాయని. సో అదేవిధంగా మేబీ జనసేన పార్టీ కూడా సలహాలు ఇచ్చే అవకాశం ఉందేమో అన్న ఊహాగానాలతో ప్రస్తుతం జానీ మాస్టర్ కూడా అఫీషియల్గా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాట్ ఎవర్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలా చాలా మంది కొత్త వాళ్ళే కాకుండా మనకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారంటే జనసేన పార్టీలో ఇలాంటి వ్యక్తులు జాయిన్ అవడం వల్ల ఎంతవరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అని మీరు అనుకుంటారు అనేటటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే వెంటనే వీడియోకి లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.